కమ్మర్పల్లిలో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా రైతు చెరువు శిఖం భూమిని గత కొన్నేళ్లుగా అక్రమంగా సాగు చేసుకోవడంతో పాటు కొంత భూమిని కౌలుకుచ్చిందని నీటిపారుదల శాఖ డిఈ శ్రీకాంత్ తెలిపారు. చెరువు శిఖం భూమి కావడంతో ఆమె పేరుపై ఎలాంటి పట్టా గానీ పాస్ పుస్తకం గానీ లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ నుంచి శిలాజీనగర్ వరకు చేపట్టిన 14.5 కిలోమీటర్ల మల్లన్న సాగర్ ఉపకాలువ 4L డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులను కమ్మర్లపల్లి గ్రామ శివార్లోని పటేల్ చెరువు వద్ద నీటిపారుదల శాఖ డిఈ శ్రీకాంత్ అధికారులతో కలిసి పరిశీలించారు. 2 రోజుల క్రితం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బోడ మల్లవ్వ అనే మహిళా గ్రామంలో పటేల్ చెరువు శిఖంలో సాగు చేస్తున్న భూమి కాలువ నిర్మాణంలో కోల్పోతున్నాననే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డిఈ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ రైతు చెరువు శిఖం భూమిని గత కొన్నేళ్లుగా అక్రమంగా సాగు చేసుకోవడంతో పాటు కొంత భూమిని కౌలుకు ఇచ్చిందని తెలిపారు. చెరువు శిఖం భూమి కావడంతో ఆమె పేరుపై ఎలాంటి పట్టా గానీ పాస్బుక్ గానీ లేదన్నారు. కాలువ నిర్మాణంలో ఆమె సాగు చేస్తున్న భూమిలో 4 నుంచి 5 మీటర్ల విస్తీర్ణం పరిధిలో మాత్రమే భూమి కాలువలో పోతుందని, ఆమెకు సంబంధించి అక్కడ వేసిన బోరును కూడా తొలగించలేదన్నారు. భూమి కోల్పోతున్న తనకు రావాల్సిన పరిహారాన్ని నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారని మహిళా రైతు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. చెరువు శిఖం భూమి కావడంతో ఆమెకు పరిహారం వచ్చే అవకాశం లేదన్నారు. గ్రామంలో పటేల్ చెరువు శిఖానికి సంబంధించి ప్రభుత్వ భూమి కావడంతో త్వరలోనే రెవెన్యూ అధికారులతో కలిసి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. కమ్మర్లపల్లి గ్రామంలో కాలువ నిర్మాణంలో భాగంగా 103 రైతులు భూమిని కోల్పోయారని, వారిలో 86 మంది ప్రభుత్వ ఎకరాకు 4.10 లక్షల చొప్పున పరిహారం అందించిందని, మరో 17 మంది పరిహారం ఇంకా తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె శ్రీకాంత్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ సబ్ డివిజన్ 3 దుబ్బాక. ఇప్పుడు మాది 4L డిస్ట్రిబ్యూటరీ కాలువ మల్లన్న సాగర్ మెయిన్ కాలువకు సంబంధించి ఈ కమ్మరపల్లి విలేజ్ గుండా పోతుంది. దీంట్లో మొన్న రీసెంట్గా బోడమల్లవన ఉంటారు. బోడమల్లవన అంటే ఇక్కడ నా ల్యాండ్ పోతుంది, నాకు వచ్చే చెక్కు రానివ్వకుండా ఇక్కడ ఎంపీటీసీ గారు ఆపుతున్నారని చెప్పేసి కొంచెం గొడవ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు నాకు తెలుసుకొని ఈ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చాము. మేము రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇక్కడికి వచ్చాము. వచ్చి యాక్చువల్లీ ఇక్కడ ఆమె శిఖాన్ని అక్రమంగా దున్నుకుంటుంది. ఆమె కూడా దున్నుకోకుండా ఎవరికో కౌలుకి దున్నిపిస్తుంటాం. ఆమెకు సంబంధించిన జాగా ఇక్కడ లేవు. ఆమె పేరు పట్టా కానీ ఎటువంటి పేపర్స్ పాస్బుక్ కానీ లేవు. ఆమె పేరు మీద చెక్ కూడా రాలేదు. ఇదంతా అవాస్తవం. ఆమె చేసే పనిని ఎవరు అసలు ఎన్ని రోజులు మేము ఆపుకోకుండా ఆపడమే తప్పు అసలు. అలా ఆమెకు సంబంధించిన బోరు కూడా ఉంది. ఆ బోరు కూడా మేము డిస్మాంటిల్ చేయలేదు. బోరు కూడా వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు. అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆమె అనవసరంగా అభాండాలు మోపి ఇది చేసింది. పరిహారం వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే నాకు పట్టా ల్యాండే లేదు, అసలు ఆమె పేరు మీద లేదు కాబట్టి ఆమెకు ఎటువంటి లేదు. అనవసరంగా ఆమె నాకు వచ్చే పరిహారాన్ని ఆపుతున్నారని చెప్పేసి అసత్య ప్రచారం చేసింది ఆమె.